మేడ్చల్ జిల్లా అల్వాల్లో సీన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. మచ్చబొల్లారంలో రైల్వే అభివృద్ది నిధుల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి స్టేజీపైనే ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మేడ్చల్ జిల్లా అల్వాల్లో సీన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. మచ్చబోలారంలో రైల్వే అభివృద్ది నిధుల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి స్టేజీపైనే ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. సుమిత్ర, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రగడ నెలకొంది. మచ్చబొల్లారం రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాబసగా మారింది. మేడ్చల్ జిల్లా అల్వాల్లో సీన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. మచ్చబొల్లారంలో రైల్వే అభివృద్ది నిధుల విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి స్టేజీపైనే ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాబసగా మారింది. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైనే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఒక్కసారిగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. మచ్చబొల్లారంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల నిధులు తామే తీసుకొచ్చామంటూ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగినటువంటి పరిస్థితి. సో ఇరు వర్గాల నేతలు పరస్పరం నినాదాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులతో జరిగినటువంటి అభివృద్ధి పనులకు తామే తీసుకొచ్చామంటూ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఏదైతే బ్యానర్లను, ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేశారో దీంతో బీజేపీ నేతలు అయితే అక్కడ తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. ఆ నిధులు తీసుకువచ్చింది ఎంపీ ఈటెల రాజేందర్, సో తీసుకువచ్చింది బీజేపీ కాబట్టి సో తాము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి హంగామా చేయడం ఏంటి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరస్పరం ఇరు వర్గాలు కూడా ఆందోళన దిగడంతో అక్కడ ఒకంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆందోళన మధ్య శంకుస్థాపన కార్యక్రమం ముగిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా ఇటు మల్కాజ్గిరి పరిధిలో ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సో ఈ శంకుస్థాపన కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం పెద్ద ఎత్తున చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. స్టేజ్ మీదనే ఎంపీ ఈటెల రాజేందర్ వర్సెస్ మరి రాజశేఖర్ రెడ్డి మధ్య ఒకంత గందరగోళం, అదేవిధంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుందని చెప్పు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.